తెలియదు కదా, అది రివీల్ కూడా చేయలేము కథలో, అందుకని అలా వదిలేసాం ఇంకా ట్రైలర్లో. 2024 చాలా లక్కీగా ముగిసింది. ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా 2025లోకి? సార్ సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబ్. నేను సినిమా చూసుకున్నాను సార్, సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు. మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమగారు పెద్ద డైలాగ్ వేశారు నా మీద బాలకృష్ణ గారులానే, అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీనే. ఆల్ ది బెస్ట్. బాబీ గారు హియర్ అండి, ఇక్కడండి బాబీ గారు. ఓకే ఓకే, గొడవ పడద్దు సార్, రెడీ. ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు? ఏండి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. పో నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది, బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మా సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తాను. అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లా, నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాష్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఆయన అవలా ఇంకోటి